హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మానస. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు, గిన్నీస్ సర్టిఫికేట్ గ్రహీత డాక్టర్ శ్రీనాథ్ మొరంగపల్లి, ఎండి పిహెచ్డి చేసిన సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి ప్రస్తుతం ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామంది ఓవర్ వెయిట్ అవుతున్నారు. సో దానికి సంబంధించి వివరాలని సార్తో మాట్లాడి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్కారం. చాలామంది ఓవర్ వెయిట్ అవుతున్నారు. అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ పుట్టే పిల్లలు కూడా ఓవర్ వెయిట్తో పుడుతున్నారు. అసలు అలా జరగడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు కూడా ఓవర్ వెయిట్ అవుతున్నారు కదా, అంటే బయట ఫుడ్ వలన? ముందుగా ఊబకాయం అంటే ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉండడం అనే అంశాన్ని ఊబకాయం అంటాము. ఇది పెద్దవాళ్ళలో జరిగినట్లయితే ఒబేసిటీ అంటాము. సగటున ఒక వ్యక్తి ఉండాల్సిన బరువు కంటే అధిక బరువు ఏ విధంగా ఉంటుందో మనం వ్యక్తిగతంగా ముందు తెలుసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం మొదలు పెడదాం. ఇప్పుడు ఒక వ్యక్తి హైట్ 150 సెంటీమీటర్లు ఉన్నారు అనుకుందాం, 150 సెంటీమీటర్స్ అనుకుందాం. అందులో 100 తీసేయాలి, -100 చేస్తే 50 కేజెస్ ఉండాలి. సో ఆ వ్యక్తి సగటు హైట్ తగ్గట్టుగా ఉండాల్సినటువంటి బరువు 50 కేజీలు అని అర్థం. ఇప్పుడు అతను 50 కేజీల కంటే 56, 57 ఉన్నాడు అనుకోండి, అది అధిక బరువు అని అర్థం. సో ఈ విధంగా ఎవరికి వాళ్ళు ఉండాల్సిన బరువు కరెక్ట్గా ఉన్నామా లేదా తెలుసుకోవాలంటే ముందుగా హైట్ తెలుసుకోవాలి. అది సెంటీమీటర్లు తెలుసుకొని -100 చేసినట్లయితే మనం కరెక్ట్గా ఉన్నామా లేదా పెద్దవాళ్ళలో తెలుసుకునే అంశం. ఇకపోతే ఈ ఊబకాయానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ పని గంటలు కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తుల్లో ఇలా అధిక బరువు పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా మగవారిలో చూసినట్లయితే పొట్ట భాగంలో ఫ్యాట్ డిపాజిట్ అనేది అధికంగా అవుతుంది. అంటే పేగుల పై భాగంలో ఉండేటువంటి అడిపోస్ టిష్యూ, అంటే ఫ్యాట్ డిపాజిట్ అనేది అధికంగా అవుతుంది. ఇక ఆడవారిలో చూస్తే నడుము కింది భాగంలో ఎక్కువగా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. అది అక్కడ నడుము కింది భాగంతో మొదలుకొని తొడ భాగము, పిక్కల భాగం వరకు కూడా ఫ్యాట్ డిపాజిట్ అనేది ఎక్కువగా అవుతుంది. దీనివల్ల మనకు మహిళల్లో అధికంగా రాత్రి సమయంలో పిక్కలు పట్టేయడం అనే మాట వింటూ ఉంటాం. వీటిని క్రాంప్స్ అని అంటాము. సో ఈ విధంగా పిక్కలు పట్టేయడం అనేది ఎక్కువగా మహిళల్లో ఈ ఒబేసిటీ వల్ల కనబడుతుంది. అంతేకాకుండా ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే వారికోస్ వెయిన్స్ అని అంటాము, అంటే రక్తనాళాల వాపు. ఇప్పుడు మనకు మలద్వారం దగ్గర రక్తనాళాల వాపు ఏర్పడినట్లయితే పైల్స్ అని అంటాము. అదేవిధంగా కాళ్ళల్లో కూడా ఈ విధంగా రక్తనాళాల వాపు ఏర్పడేటువంటి అవకాశం ఈ ఒబేసిటీ వల్ల ఏర్పడుతుంది. సో ఒబేసిటీ వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయండి. మీరు అన్నట్టు చిన్న పిల్లల్లో కూడా ఇది అధికంగా కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఒక 15 సంవత్సరాల లోపు వయసు పిల్లల్లో చాలా ఎక్కువగా కనపడుతుంది. తీసుకునేటువంటి ఆహారం ప్రభావం కానివ్వండి, అలాగే శారీరక శ్రమ లోపించడం కానివ్వండి, థైరాయిడ్ లాంటి హార్మోన్ డిజార్డర్స్ వల్ల కానివ్వండి, ఇలా ఇతరత్ర ఎన్నో కారణాల్లో కూడా 10-12 ఏళ్ళ లోపు పిల్లలు కూడా ఈ ఊబకాయం సమస్యతో బాధపడుతుంటారు. దీనికి వ్యక్తిగత నిర్ధారణ పిల్లల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి పేరెంట్ కూడా చిన్న పని చేయొచ్చు. ఏంటి? పాదాల భాగంలో చిన్నగా మనం వేలు పెట్టి నొక్కినట్టయితే ఒక చిన్న గుంటలాగా ఏర్పడుతుంది. అంటే అక్కడ నీరంతా, శరీరంలో నీరంతా కూడా అక్యుములేట్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే ఉదయం లేవగానే ఫేస్ అంతా కూడా కొంచెం పఫీగా, ఉబ్బినట్టుగా, స్వెల్లింగ్ లాగా ఏర్పడుతుంది. ఇవి పిల్లల్లో ఏర్పడేటువంటి ఊబకాయం తాలూకు లక్షణాలని వ్యక్తిగతంగా గుర్తించవచ్చు. ఇక హార్మోన్ సమస్యల్లో ఇది సగటున ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం థైరాయిడ్ డిసీజ్ అనుకున్నాం. ఇందులో హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఇలా పలు రకాలుగా ఉంటాయి. వీటిల్లో కూడా ఈ రకంగా పిల్లల్లో ఈ థైరాయిడ్ డిజార్డర్కి ఎవరైతే గురవుతారో వాళ్ళు ఖచ్చితంగా బరువు పెరుగుతారు. ఇలా హార్మోన్ డిజార్డర్స్ అయినటువంటి థైరాయిడ్ కానివ్వండి, మహిళల్లో పీసీఓడి కానివ్వండి, డయాబెటిక్ రిలేటెడ్ కానివ్వండి, ఇలా ఇతరతర కారణాలు ఎన్నో ఉంటాయి. వీటిల్లో అన్నీ కూడా ఇంపాక్ట్ బరువు పైన పడుతూ ఉంటుంది. సో ఇలా బరువు పెరుగుతున్నాను అని మనము వ్యక్తిగతంగా ఆలోచించకపోవడము, దానిపైన సరైనటువంటి ధ్యాస చేయకపోవడం వల్ల ఎన్నో రకాల కాంప్లికేషన్స్లో గుండె పైన కూడా భారం పడేటువంటి అవకాశం కనపడుతుంది. గుండె పైన ఏర్పడినప్పుడు రక్తనాళాల్లో పలు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, హెచ్డిఎల్ ఇలా పలు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ రక్తనాళాలు, ఏదైతే గుండెకు వెళ్ళేటువంటి రక్తనాళాలు ఉంటాయో వాటిని బ్లాక్ చేసేటువంటి ప్రమాదం కనపడుతుంది. తద్వారా చిన్న వయసు వ్యక్తుల్లోనే మనం ఈ మధ్య చూస్తున్నాం, 30 ఏళ్లకు 40 ఏళ్లకు, అంటే 30 to 40 years మధ్య వ్యక్తులకు కూడా గుండెపోటు వస్తుంది అని చూస్తున్నాం. ఒక్కోసారి ఆ గుండెపోటు వల్ల ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదం కనపడుతుంది. ఇది ఈ కొలెస్ట్రాల్ వల్ల అవుతుందండి. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ సహజంగా 150 లోపు ఉండాలి.
అది ఏ 300 400 దాటిందనుకోండి, గుండెకు వెళ్ళేటువంటి రక్తనాళాల్లో అది జామ్ అయిపోవడం వల్ల, అంటే అక్యుములేట్ అయిపోవడం వల్ల గుండె పనితీరు లోపిస్తుంది. ఈ విధంగా ఒబేసిటీ అనేది ప్రతిదానికి ఒక రూట్ కాజ్ లాగా ఉండిపోతుంది. దానివల్లే షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది, దానివల్లే థైరాయిడ్ డిజార్డర్స్, ఇలా ఎన్నో రకాల వ్యాధులకు మూలం ఈ ఒబేసిటీ. సో చిన్న పిల్లలే కావచ్చు, పెద్దవాళ్ళు, మహిళలు, ఇలా అందరిలో కూడా ఈ లక్షణాలు ఏర్పడుతుంటాయి. సో అత్యంత జాగ్రత్తగా మనం కేర్ఫుల్గా ఉంటేనే డిసీజెస్ అన్నీ కూడా ప్రివెంట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. వెయిట్ లాస్ అవ్వడానికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? బరువు పెరిగాము అనేది వ్యాధి కాదు, ఒక రోగ లక్షణ సముదాయం, అంటే ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్గా చెప్పుకోవచ్చు. ఇది వ్యాధిగా మనం పరిగణించవద్దండి. సో ఇప్పుడు మనం బరువు పెరిగాము అని తెలిస్తే చాలా వరకు హోమ్ రెమెడీస్ పైనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇందులో కూడా చాలామంది లేడీస్ ఫింగర్, అంటే బెండకాయ నీటిని నీళ్ళలో నానబెట్టి ఆ నీటిని రోజు ఉదయం పరిగడుపున తాగితే కొంతమేర ఉపశమనం ఉంటుంది. అలాగే కొన్ని రకాల హర్బల్ రెమెడీస్ ఉంటాయి. హోమ్ రెమెడీస్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దాల్చిన చెక్క అంటాము. ఈ దాల్చిన చెక్క ఒక 2-3 రెబ్బలు తీసుకొని అది కొంచెం వాటర్లో వేసి ఒక 2 గ్లాసుల నీళ్ళల్లో వేసి ఉదయాన్నే కాసేపు బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఒక గ్లాసేడు, అంటే సుమారుగా ఒక 500 ml వరకు ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటూ, ఆ తర్వాత ఇక రోజువారీ చర్యలు, అంటే మనం ఏది తీసుకుంటామో టిఫిన్, ఇడ్లీయో దోశ ఏది తీసుకుంటే అది, ఆ విధంగా రెగ్యులర్గా చేస్తూ పోతే సుమారుగా నెలన్నర, అంటే ఒక 45 రోజుల్లో ఒక 3 to 5 kgs వరకు బరువు తగ్గేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంటీ స్టమక్తోనే తీసుకోవాలంటారా? ఖచ్చితంగా అండి. పరగడుపున తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే వీటిల్లో ఉండేటువంటి ఆల్కలైడ్స్ అంటాం, అంటే వీటిలో ఉండేటువంటి ఔషధ గుణాలు ఉంటాయి. ఆ సిన్నమోమ్ అంటాం దాన్ని మనం. సో దాల్చిన చెక్కన అందులో ఉండేటువంటి ఈ ఔషధ గుణాలు చాలా యాక్టివ్గా అవుతాయి అనమాట. తద్వారా అవి తీసుకోవడం వల్ల ఖాళీ కడుపున, మీరు అన్నట్టుగా పరగడుపున తీసుకోవాలి. ఈవెన్ వాటర్ కూడా తీసుకోకముందే తీసుకుంటూ ఒక 45 రోజుల పాటు చేస్తే మాత్రం 3 నుండి 5 కిలోల వరకు బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ తగ్గినటువంటి బరువును కాపాడుకోవాలి. మళ్ళీ అడపాదడపా ఫుడ్ లోపలికి లాగించేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆకలి కోసం మాత్రమే తినడం అలవాటు చేసుకోవాలి. నోటి రుచి కోసం కాకుండా ఆకలి వేస్తున్నప్పుడు మాత్రమే తినడం అలవాటు చేసుకుంటే ఈ బరువు అనేది ఎట్టి పరిస్థితుల్లో పెరగరు. అంతేకాకుండా మనం ఎన్నో రకాల ఫ్రూట్స్లో కూడా ఉంటాయి. లైక్ మనందరికీ తెలిసిన బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ రకరకాలు ఉంటాయి. అలాగే వీటిల్లో ఫైటోలెక్కా బెర్రీ అని కూడా ఉంటుంది. ఇది హోమియోపతిలో చాలా మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి ఫ్రూట్, పండు. ఆ పండు నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇది కూడా మనకు బరువు తగ్గేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక నెలన్నర నుండి 3 నెలల పాటు రెగ్యులర్గా ఈ మెడిసిన్స్ని తీసుకున్నట్లయితే ఒక 5 kgs అయితే అరౌండ్ ఖచ్చితంగా బరువు తగ్గొచ్చండి. అంటే ఒక రోజుకి ఒకటేసారి ఒక గ్లాస్ చాలండి. ఉదయం 500 ml చొప్పున తీసుకోవాలి. ఓకే. ఈ కషాయం తీసుకున్నప్పుడు మనం ఎలాంటి డైట్ని మెయింటైన్ చేయాలి? ఇక దీనికి ప్రత్యేకించి డైట్ అయితే ఏం అక్కర్లేదండి. బికాస్ ఇది ఏదైతే మనం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి మెడిసినల్ క్వాంటిటీ కలిగినటువంటి మందు వల్ల ఆకలి కొంత స్వతహాగానే మందగిస్తుంది. అలాగే శరీరంలో ఉండేటువంటి ఫ్యాట్ అనేది కరగడం మొదలు పెడుతుంది. తద్వారా లివర్లో, మీరు వినే ఉంటారు ఫ్యాటీ లివర్ అనే పదం వినే ఉంటారు. సో లివర్లో కొవ్వు అక్యుములేట్ అయిపోయి ఉండడం అనమాట. అది చిన్నగా కరుగుతూ వస్తుంది. సో శరీరంలో ఫ్యాట్ తగ్గడము, అలాగే తీసుకునేటువంటి ఆహారం కూడా తగ్గడం మూలంగా మనకు బరువు తగ్గే అవకాశాలు చాలా మెండుగా ఎక్కువగా కనిపిస్తాయి. అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? ఎనీ సార్ట్ ఆఫ్ హోమియోపతి రెమెడీస్ కానివ్వండి, హర్బల్ రెమెడీస్ కానివ్వండి, సరైనటువంటి డాక్టర్ గారి పర్యవేక్షణలో వాడుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు పలానా మందు వాడుతున్నాను, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలా రెగ్యులర్గా అడిగేటువంటి ప్రశ్న. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ మందైనా మార్కెట్లోకి వచ్చే ముందే ప్రభుత్వం ద్వారా నిర్ధారితం అవుతుంది. అంటే వాటిలో ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని న్యూట్రలైజ్ చేసిన తర్వాతే మార్కెట్లోకి వస్తుంది. తద్వారా ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి 0 to 1% మాత్రమే ఉంటాయి. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు, ఎలాంటి పథ్యాలు కూడా లేకుండా నిరభ్యంతరంగా అందరూ వాడుకోవచ్చు. తద్వారా మంచి హెల్త్ను రికవర్ అయ్యేందుకు హోమియోపతి మందులు హెల్ప్ అవుతాయి. అలాగే మీరు చెప్పిన దాల్చిన చెక్క కషాయం కాకుండా ఇంకేమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా సార్? ఇది సరిపోతుందండి. దీంతో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఫైటోలెక్కా బెర్రీ అని చెప్పుకున్నాం కదా, ఈ ఫ్రూట్ నుంచి చేసినటువంటి రసంను ఉంటుంది. ఆ రసాన్ని యొక్క ఎక్స్ట్రాక్ట్ను హోమియోపతి షాపులో దొరుకుతాయి. సో ఆ ఫైటోలెక్కా ఎక్స్ట్రాక్ట్ అని అంటే చెప్తే ఇస్తారు, టింక్చర్ అంటాం దాన్ని. అది వాడినా సరిపోతుంది. చాలా చక్కగా గుణం కనపడుతుందండి. పిల్లల్లో కూడా మంచి గుణం కనబడేందుకు ఈ మందులు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే. కిడ్స్ కూడా ఇవ్వచ్చా సార్? వాడుకోవచ్చండి. సుమారుగా 10 నుండి 15 సంవత్సరాల వయసు పిల్లలు రెగ్యులర్గా వాడుకుంటే కూడా బరువు తగ్గుతారు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చక్కటి పరిష్కారాన్ని వివరించారు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి.
చూశారు కదండి, వెయిట్ లాస్ గురించి చాలా చక్కటి పరిష్కారాన్ని అందించారు శ్రీనాథ్ గారు. సో మనం కూడా ఫాలో అవుదాం. చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్. థ్యాంక్ యూ.